ఏటా ఖచ్చితమైన సమయంలో కేరళను పలకరించే నైరుతి రుతుపవనాలు ఈసారి 8 రోజుల ముందుగానే పలకరించాయి. హైదరాబాద్ లో బోనాల సమయంలో అమ్మవారు పూరిన మహిళ కూడా ఈసారి చక్కటి వర్షాలు పడతాయని చెప్పారు. కానీ మీరంతా తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఆ తప్పు ఏమిటన్నది ఇప్పుడు జనానికి అర్థం కావడం మొదలైంది. మనుషులు చేస్తున్న తప్పుల వలనే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి పర్యావరణానికి చేటు కలిగించేలా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ కారణంగానే రుతుపవనాలు దారి తప్పుతున్నాయి. దాంతో రైతులకు ఈ వర్షాల పట్ల ఓ ఖచ్చితమైన అవగాహన కుదరడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందే వచ్చినా ఆ తర్వాత వాటి కదలికలు కొంతకాలం పాటు మందగించాయి. ఇప్పుడు వర్ష ఋతువు చివరి రోజుల్లోనూ వాయుగుండాలు, భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు వచ్చి పడుతున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాలను కుండపోత వానలు ముంచెత్తడం చూస్తూనే ఉన్నాం. కర్బన ఉద్గారాల వల్ల భూ ఉష్ణోగ్రత పెరగడమే ఈ వాతావరణ మార్పులకు కారణం. దీనిపై చేపట్టిన అధ్యయనాలు ఎన్నో సంచలనాత్మక విషయాలను వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో భారతదేశం లాంటి వ్యవసాయక దేశంలో రుతుపవనాల ప్రభావంలో చాలా మార్పులు రాబోతున్నాయి. వేసవిలో మన దేశపు భూమి సహజంగానే వేడెక్కుతూ ఉంటుంది. ఇటీవల దశాబ్దాలలో వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లోని మంచు వేగంగా కరగడం వేసవి ఉష్ణోగ్రతలను మరింత పెంచేస్తోంది. ఇలా వేడెక్కే భారతదేశానికి హిందూ మహాసముద్రం నుంచి వచ్చే చల్లని గాలులు నైరుతి రుతుపవనాలను తీసుకొస్తాయి. అయితే నేడు హిమాలయాలతో పాటు ఉత్తర దక్షిణ ధృవాల్లోని మంచు కరిగిపోతూ భారతదేశ వర్షపాతాన్ని శాసించడం మొదలైంది. హిమాలయాల మాదిరిగానే ఆర్కిటిక్ లోని మంచు విస్తీర్ణం కుదించుకుపోతోంది. దాంతో అక్కడి నుంచి చల్లని గాలులు భూమధ్య రేఖ వెంబడి ఉన్న భారత్ లాంటి ఉష్ణమండల దేశాలకు చేరుతున్నాయన్నది భారత్ దక్షిణ కొరియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల నైరుతి రుతుపవనాల్లో మార్పులు వచ్చి దక్షిణ పశ్చిమ భారతాల్లో జూన్ సెప్టెంబర్ ఖరీఫ్ కాలంలో వర్షపాతం తగ్గుతుందని అంచనా వేశారు. ఇదే సమయంలో వాయవ్య భారతంలోని రాజస్థాన్, పంజాబ్, ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వర్షపాతం పెరుగుతుందని సైంటిస్టులు తెలిపారు. ఆర్కిటిక్ మంచు కరుగుతున్నందున వాతావరణ ఎగువ పొరల్లో మార్పుల కారణంగా భారత వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. భూతాపం అరేబియా సముద్రాన్ని వేడెక్కించడంతో అక్కడి నుంచి వీచే తేమగాలలో రాజస్థాన్, గుజరాత్ వంటి వాయువ్య భారత రాష్ట్రాల్లో వర్షపాతం పెరగడానికి కారణమవుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతం వాయుగుండాలను పుట్టిస్తూ దక్షిణ భారతంలో భారీ వర్షాలను కురిపిస్తోంది. ఆర్కిటిక్ తో పాటు దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికాలోనూ మంచు కరిగిపోతోంది. అంటార్కిటికాకు ఈశాన్య భారతానికి మధ్యనున్న సంబంధాన్ని భారతీయ పరిశోధకులు తాజాగా నిర్ధారించారు. 3.4 కోట్ల సంవత్సరాలకు ముందు అంటార్కిటికా ఏర్పడిందని, దానిపై పేరుకున్న మంచు క్రమంగా భూగోళంపై గాలులు చలనాన్ని, తద్వారా రుతుపవనాలను శాసించగలదని వారు వివరించారు. ఇటీవల నాగాలాండ్లో కనుగొన్నటువంటి శిలాజ పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటార్కిటికా ఏర్పడక ముందు నాగాలాండ్లో మరింత వేడి వాతావరణం ఉండేది. అంటార్కిటికా ఏర్పడిన తర్వాత అక్కడి మంచు ఈశాన్య రుతుపవనాలకు ఊపునిస్తోంది. కానీ ఇప్పుడు అంటార్కిటికా మంచు కరిగిపోతున్నందున రుతుపవనాల పుట్టుక, వాటి కదలికల్లో మార్పులు అనివార్యంగా రావచ్చంటున్నారు పరిశోధకులు. భూతాపం వల్ల ఇప్పటికే రుతుపవనాలు తూర్పు భారతం నుంచి పశ్చిమ వాయువ్య భారతాల వైపు కదులుతున్నాయి. అందుకే రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వర్షపాతం 50% పెరిగింది. ఈ శతాబ్దం చివరి నాటికి అది 150 నుంచి 200% వరకు పెరుగుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. ఇక దీని ప్రభావం వల్ల ఇప్పటికే థార్ ఎడారి పువ్వై పూస్తోంది. 2001 నుంచి 23 మధ్య కాలంలో అక్కడి వర్షపాతం 45%, భూగర్భ జలాలు 55% పెరిగి పైర్లు పచ్చగా పెరుగుతున్నాయని ఐఐటి గాంధీనగర్ అధ్యయనం తేల్చింది. ఈ శతాబ్దం చివరికి థార్ ఎడారి కనుమరు పచ్చని అడవులు, పైరు పంటలు కలకలలాడుతూ దర్శనమిస్తాయని తెలిపింది. వర్షపాతం పెరగడంతో 1985 నుంచి 2020 మధ్య థార్లో వ్యవసాయం 300%, పట్టణీకరణ 50% నుంచి 800% మేర విస్తరించాయి. రుతుపవనాలు పశ్చిమ దిక్కుకు మారడం తెలుగు రాష్ట్రాల్లో పంటల గతిని ప్రభావితం చేస్తోంది. సాధారణంగా జూన్ సెప్టెంబర్ మధ్య కాలంలో నైరుతి రుతుపవనాల సీజన్ మొదలవుతోంది. ఆరంభం కాలంలో పశ్చిమ వాయువ్య భారతాల్లో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. కానీ ఆంధ్ర, తెలంగాణలో వర్షాలు తగ్గిపోతున్నాయి. ఈశాన్య రుతుపవన సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రం కోస్తాంధ్ర, దక్షిణ తెలంగాణలకు భారీ వర్షాలను తీసుకొస్తోంది. నైరుతి రుతుపవనాలు తక్కువ వర్షాలను కురిపించడం వల్ల మహబూబ్ నగర్, నల్గొండ, గద్వాల జిల్లాల్లో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో తరచూ 44% అధిక వర్షపాతం నమోదవుతోంది. కానీ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం తక్కువై నాట్లు, కోతలు ఆలస్యమై వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతున్నాయి.
రాయలసీమ జిల్లాల్లోనూ ఖరీఫ్లో వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. ఫలితంగా జూన్ జూలైలో నాట్లు ఆలస్యం అవుతున్నాయి. నైరుతి రుతుపవనాల దిశ మారడం తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటలను ప్రభావితం చేస్తోంది. అయితే ఈ పడమటి చలనం బంగాళాఖాతంలో వాయుగుండాలు ఎక్కువగా ఏర్పడడానికి కారణమవుతోంది. దీనివల్ల ఈశాన్య రుతుపవనాలు బాగా బలం పుంజుకుంటున్నాయి. అందుకే కోస్తాంధ్రలో అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో 39% ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఆలస్యం అవడం కూడా ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎక్కువ వర్షాలకు ఊపునిస్తోంది. ఏతావాత నైరుతి ఈశాన్య రుతుపవనాల సయ్యాట థార్ ఎడారి మొదలుకొని దక్షిణ భారతం వరకు వ్యవసాయిక, సామాజిక, ఆర్థిక మార్పులకు దారితీస్తోంది. వాతావరణ మార్పుల వల్ల రుతుపవన కాలంలో వర్షాలు దంచికొట్టినా వేసవిలో వేడి, ఉక్కపోత పెరిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో వానలు లేనప్పుడు భూగర్భ జలాలను అధికంగా తోడేస్తున్నారు. ప్రజలు ఏసీల మీద ఆధారపడడం ఎక్కువైపోయింది. ఇది విద్యుత్ డిమాండ్ను విపరీతంగా పెంచేస్తుంది కూడా. దాన్ని తీర్చడానికి బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలతో విద్యుత్ ఉత్పాదన సాగిస్తే వాతావరణం మరింత వేడెక్కిపోతోంది. వాతావరణ మార్పుల నిరోధానికి తక్షణం పునరుత్పాదక ఇంధన వనరులకు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నిపుణులు. ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలకు పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మన దేశంలో ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయమే ఆధారం. సేద్యానికి జీవం పోసేది వర్షం. ఆ వర్షాలను సమకూర్చేవి రుతుపవనాలు. అవి లేకపోతే పంటలే లేవు. పంటలు లేకపోతే అన్నదాతే లేడు. అందుకే రుతుపవనాలను దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిగా పరిగణిస్తారు. మరీ ముఖ్యంగా మన దేశంలో 51% వ్యవసాయ భూమి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తం ఆహారోత్పత్తిలో 40% ఈ ఋతువుల వల్ల కురిసే వర్షాల ద్వారానే వస్తోంది. గ్రామీణ జనాభాలో 47% మంది జీవనోపాధి వ్యవసాయమే. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఋతుపవనాల వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. వర్షాలు ఎక్కడ పడతాయో, ఎప్పుడు పడతాయో అంచనా వేయడం కష్టమవుతోంది. ఎండాకాలంలో ఆకస్మిక వర్షాలు, వరదలు, వర్షాకాలంలో ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఋతుపవనాల్లో విపరీత వర్షాలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది. గుజరాత్, పశ్చిమ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. భారీ వర్షపాతం సంఘటనలు మరింత ఎక్కువైపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసే ఆకస్మిక వర్షాలు, క్లౌడ్ బరస్ట్లు పెరుగుతున్నాయి. గంటలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడం వల్ల గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతున్నాయి. వర్షాలు అసహజంగా కురవడం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇకపోతే భవిష్యత్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయంటే 2040 నాటికి వర్షపాతం 12% నుంచి 22% వరకు పెరిగే అవకాశం ఉంది. అదీ కాకుండా వర్షం కురిసే రోజులు తగ్గి తక్కువ రోజుల్లోనే విపరీతంగా వర్షాలు కురవడం వలన వరదలతో పాటు కరువు పరిస్థితులు ఎదురవుతాయి. గ్లోబల్ వార్మింగ్ ఋతుపవనాల వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుండడం ద్వారా ప్రజలకు వార్నింగ్ ఇస్తోంది. అది మనం గమనించడం లేదు. ఏదో వాతావరణ వైపరీత్యాలని అనుకుంటున్నాం కానీ వాటి నివారణకు చర్యల విషయంలో అడుగు ముందుకు పడడం లేదు.